సృజన మంజరి సమర్పించు మా పెరటి తోటకు స్వాగతం, శుభ స్వాగతం. నేను లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగున్నారని తలుస్తున్నాను. చిన్న చిన్న పెరటి తోట మెలకువలు తెలుసుకుంటూ పెరటి తోటలో ప్రయాణం చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు గార్డెన్ వీడియోలో ఐ థింక్ ఇది ఫైనల్ వీడియో అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు సీజన్ ఎండ్ అయిపోతుందండి. కాకపోతే ఈ అక్టోబర్ మంత్లో మాత్రము ఫ్లవర్స్ అసలు ఎంత బాగుందంటే ఫ్లవర్స్తో గార్డెను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిద్దామని, ఫ్లవర్స్ అన్నీ చూపిద్దామని తీస్తున్నాను. అండ్ అందులోనే ఈరోజు కొంచెం విండ్ కూడా చాలా బాగుంది. కొంచెం చలిగా ఉంది కానీ బట్ ఓకే, చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా అసలు గార్డెన్ అంతా ఎంత బాగుందో. ఇదంతా ఫ్రంట్ గార్డెన్ అండి. తర్వాత మీకు లోపలికి వెళ్ళినా కూడా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చూసారా అసలు ఈ విండ్లో అబ్బబ్బబ్బబ్బా ఎంత ప్రెట్టీగా ఉందో కదా ఆ ఫ్లవర్. అసలు భలే అలా అలా గాలికి పోగుతుంటే ఎంత బాగున్నాయో. ఇది చూడండి, ముఖ్యంగా మీకు ఈ ఫ్లవర్ గార్డెన్ ఈ అక్టోబర్ మంత్ అంతా భలే ఉంటాయండి పువ్వులు. సో చామంతులు కూడా ఇప్పుడే వస్తుంది సీజన్ మాకు. అసలు చూడండి ఈ దాలియా ఎంత ప్రటీగా ఉందో కదా. లవ్లీ, బాబా ఎంత అందంగా ఉన్నాయో. ఒక్కసారి చూడండి, ఇది కింద పడి వచ్చేసింది. ఇది ఒక కలర్. చూసారా ఎల్లో ఎల్లో దాలియా. సో చూసారా మా చామంతులు ఎంత బాగున్నాయి కదా. చామంతులతో దాలియా ఫ్లవర్స్తో నాకు చాలా చాలా ఇష్టం ఫోటోలు దిగడం ఇక్కడ. సో కానీ ఇంకా దిగలేదు, దిగాలి ప్లాన్ చేసుకొని. అండ్ ఇది చూడండి ఇటువైపు. కానీ ఈ మంతేనండి మేము ఎంజాయ్ చేసేది. నెక్స్ట్ మంత్ వచ్చిందంటే అన్నీ అయిపోతూ ఉంటాయి. ఇప్పటికీ కొంచెము చేంజ్ వచ్చేసింది. ఎవ్రీ 2 వీక్స్కి మాకు చేంజ్ అయిపోతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ మంత్ మాత్రం బాగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా ఫ్లవర్ గార్డెన్తో. చూస్తున్నారా? వా, ఇది చూడండి ఫ్లవర్ చూడండి ఎంత ప్రటీగా ఉంది కదా. సూపర్. ఇవన్నీ జీనియా అండి. జీనియా, మ్యారీగోల్డ్, దాలియా అన్నీ ఉన్నాయి దీనిలో. చూసారా అది ఎంత బాగుందో. వావ్, బీ ఓ మై గాడ్, దగ్గరికి రాకుండా ఉండాలి, పుట్టిందండి అయిపోతాము. వావ్ 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 వావ్, ఓ మై గాడ్. ఓకే, సో చూసారా ఇది మా ఫ్లవర్ గార్డెన్ అండి. మీకు చూపెట్టాలని చెప్పేసి తీస్తున్నాను. మీకు ఓవరాల్గా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది. ఏం వీడియో వస్తుందో నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఎండ బాగా పడుతుంది కళ్ళ మీద. ఇదిగోండి వంకాయ ముక్కలు. సో బాగా పిందెలు వచ్చాయండి ఇప్పటికి.
బట్ ఇలా కొంచెము ఎండ పడుతూ వర్షాలు పడుతుంటే మధ్య మధ్యలో చలి కొంచెము టెంపరేచర్ డౌన్ అవ్వకుండా ఉంటే మాత్రం బీభత్సంగా కాస్తాయండి ఇవి వంకాయలు. సో అంత బాగా వస్తున్నాయి, చూస్తారు కదా. ఇవి పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే కాస్తున్నాయి, వస్తున్నాయి ఇప్పుడే. ఇది గ్లాడియోలస్ అండి. 2 వీక్సే ఉంటుంది, బట్ భలే బాగుంటాయి. బెండ మొక్కలు ఇలా ఉన్నాయండి, వెళ్ళిపోయినాయి ఎక్కడికో. నాకన్నా డబుల్ ట్రిపుల్ హైట్ పెరిగిపోయి. అండ్ ఇదిగోండి చిక్కుడుకాయలు మొన్నే కోసి పచ్చడి పట్టాను, వీడియో కూడా రిలీజ్ చేశా కదా చిక్కుడుకాయ పచ్చడి. సో ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి, మేబీ ఇంకొకసారికి వస్తాయి అనుకుంటా, మేబీ 1 or 2 times, తెలీదు. పూత వస్తే ఇంకొకసారి వస్తాయి మళ్ళీ. ఎండ ఉండాలండి, చలిగాలు తిరిగిపోతుంది మాకు, అదే ప్రాబ్లం. టమాటోలు కూడా అయిపోవచ్చుని. ఇక గోంగూర చెట్టు నిండా ఉంది, కొయ్యాలి. ఫ్లవర్ గార్డెన్ మాత్రం అబ్బా ఎంత ప్రతిగా ఉందో, నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడే ఉండిపోమని అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట, ఎంత బాగుంది. ఇక ఓవరాల్గా ఇలా చూపిస్తాను చూడండి. బీరకాయ పాద దగ్గరికి వచ్చాము, చూసారు కదా. ఇంకా సీజన్ చాలా కాయలు ఇచ్చిందండి బంగారు తల్లి. ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా పిందెలు, ఇంకా ఎండలు ఉంటాయి మాత్రం సూపర్గా కాస్తుంది పాపం. అదే బాధగా ఉంటుంది, ఇంత బాగా పెంచుకుంటాం కదా, ఒక్కసారిగా టెంపరేచర్స్ డౌన్ అయిపోయి మొత్తం చచ్చిపోతాయి అన్నమాట. ఇదిగో అప్పటికి చూడండి, మొన్న మధ్య డౌన్ అయింది టెంపరేచరు, సో అలా వెళ్ళిపోతాయి అన్నమాట చెట్టు పాపం. ఇగో ఇంకా చాలా పిందెలు ఉన్నాయి ఇంకా, కానీ వెదర్ బాగుంటే మాత్రం చాలా బాగా వస్తాయి అవన్నీ. ఇది బీరపాదు, హైరాంజియా అయిపోయినాయి. ఇంకా ఇది కాకరపాదండి, చూసారా ఇప్పుడు పిందెలు వస్తున్నాయి. ఇది కూడా పిందెలు, ఇటు సైడ్ కూడా ఈ కాకరకాయ కూడా, ఇది కూడా పిందెలతో బాగుంది. ఇంకొక 2 నెలలు మంచిగా ఇలా వెదర్ ఉంటే బాగుండు. ఈరోజు బాగుంది, సన్నీగా ఉంది, అండ్ కొంచెం లిటిల్ బిట్ చిల్లీగా ఉంది, అండ్ పర్వాలా గాలి అది విండ్ అది ఉంది, బాగుందండి. ఇది దొండకాయ పాదండి, పర్వాలేదు. ఈ దొండకాయ కూడా బాగానే ఇచ్చింది కాయల్ని. ఇక చూసాను ఇక్కడ 2 కాయలు కనబడుతున్నాయి, మీకు కనబడుతున్నాయా వీడియో? అవి దొండకాయలండి. ఇక్కడ టమాటా మొక్కలన్నీ అయిపోయినాయండి. డన్. దోసపాదు పర్వాలా, దోసకాయలు కూడా బాగానే పర్వాలా ఇచ్చింది. ఇగో ఇంకా అక్కడ ఒక దోసకాయ ఉంది, ఇక్కడ ఒక పిండి ఉంది. బట్ ఇది మాత్రం పొట్ల పాదు మాత్రం ఎందుకో ఈసారి పొట్లకాయ రాలేదండి, ఒక్క కాయ కూడా ఇవ్వలేదు, కాయ లేదు. అండ్ ఇదిగోండి ఇక్కడ టమాటా చెట్టు మాత్రం చాలా పెద్దగా పెరిగిపోయింది, ఇప్పుడు కాయలు ఇప్పుడు కాస్తుంది బాగా. బటర్ఫ్లై అండి, కనబడుతుందా బటర్ఫ్లై? కలర్లో కలిసిపోయింది, ఫ్లవర్ కలర్స్లో. డాలియా ఫ్లవర్స్తో, జామంతులతో, కారబంతులతో చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మాకు మొన్న 2 రోజులు టెంపరేచర్ బాగా డౌన్ వెళ్ళిపోయిందండి, అందుకని మేము మొక్కలు ఇలాగా ఇంట్లోకి తీసుకొచ్చేసాము. అరటి చెట్టు ఇక్కడ అండ్ తులసమ్మ
సో మిగతావి కింద పెట్టాం, బేస్మెంట్లో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలాగా పాలిథిన్ షీట్ వేసి మొత్తం పరుస్తాము. పరిచి ఇట్లా బేస్మెంట్ ఇట్లా ఎండబడుతుంది మాకు. బేస్మెంట్లో ఈ మొక్కలన్నీ పెట్టేస్తాం అనమాట. అన్ని కుండీలో ఉన్న మొక్కలన్నీ ఇట్లా లోపలికి వచ్చేసాయి. మిగతావన్నీ కింద పెట్టినవి మాత్రం అలా ఉంచేస్తాము. అండ్ వంగనారు అవి కొంచెం తీసి పెట్టాలి, కుండీలు ఇంకా పెట్టలేదు. ఇంకొక 2 వీక్స్ బాగానే ఉంది మళ్ళీ. సో చూసి వంగనారు అవి కొన్ని మాత్రం కుండీలో పెడతాము. 2 మందారాలు వచ్చాయి, అది కరివేపాకు చెట్టు, విత్తనాలు కూడా వస్తున్నాయి. కండి ఆల్ అంటే మల్లె, కనకాంబరం, ఇంకా ఆకుకూరలు ఇట్లా అన్నీ మొన్న నారు కట్టిన అవి నారు మొక్కలు కూడా అవి కూడా తీసుకొచ్చేసాం లోపలికి. సో ఇలా పెట్టుకుంటాం అనమాట. వింటర్ అన్నాళ్ళు ఇక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ అండి, మా గార్డెన్ మా పెరటి తోట వీడియోస్ అన్ని చూసి ఆదరించినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదములు. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ కలుసుకుందాము మా పెరటి తోట వీడియోస్తో, మరిన్ని ముచ్చట్లతో. ఉంటాను, లక్ష్మి. థ్యాంక్ యూ ఆల్. సృజన మంజరి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. సృజన మంజరి ద్వారా అందరికీ ఒక విన్నపం. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా భావించి ఇంట్లోనే ఉంటూ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన ప్రాణాలతో పాటు అందరి ప్రాణాలను ఈ కరోనా బారిన పడకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నాను.